దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైయుండును గాక. రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనందరం కూడా శ్రద్ధగా ఉందాం. మీ పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఆది కాండము 48వ అధ్యాయము 15-16 వచనాలను మనము చదువుకుందాం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. చాలండి. మాటలు మనందరిని దీవించును గాక, మన కుటుంబాన్ని దీవించును గాక, మన పిల్లలను కూడా దేవుడు దీవించును గాక. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని పిల్లలు ఎవరి పిల్లల్ని దీవించారు, ఎవరి పిల్లల్ని ఆశీర్వదించారు అనేది పరిశుద్ధ లేఖనములో నుండి చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు మనందరం కూడా విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజుని యోసేపు అనే ఒక వ్యక్తి దగ్గరికి వేరే మనిషి వచ్చి యోసేపుతో ఏమంటున్నాడు అంటే, యోసేపు, నీ తండ్రి కాయ పడి ఉన్నాడు, నీ తండ్రి చాలా బలహీనుడని ఉన్నాడు, నీ తండ్రి మరణము యొక్క అంచుల దగ్గర పడి ఉన్నాడు గనుక నీ తండ్రి యొక్క స్థితిని ఒక్కసారి నువ్వు చూడుము అని చెప్పి యోసేపుతో ఒక పనివాడు చెప్పినప్పుడు తడవు చేయకుండా యోసేపు ఏం చేశాడు అంటే, అయ్యో నా తండ్రి కాయపడ్డా, అయితే ఖచ్చితంగా నేను వెళ్ళవలసిందే అని చెప్పి తలంచి యోసేపు ఒక్కడే వెళ్ళకుండా తనకు పుట్టిన 2 పిల్లల్ని తీసుకుని యాకోబు దగ్గరికి వెళ్ళాడు. యోసేపు యొక్క తండ్రి ఎవరు అంటే యాకోబు. యోసేపు యొక్క తండ్రి యాకోబు. యాకోబు దగ్గరికి వెళ్ళినప్పుడు యాకోబు ఎలాగున్నాడు అంటే, మంచం మీద పడి బలహీనుడై లేవలేని స్థితిలో అతడు పడి ఉన్నాడు. ఏ లేవలేని పరిస్థితిలో పడి ఉన్న యాకోబు దగ్గరికి ఎప్పుడైతే యోసేపు వెళ్ళాడో, యోసేపు వెళ్ళిన తరువాత ఒక వ్యక్తి యాకోబును పిలిచి అంటారు, అయ్యా ఇదిగో యోసేపు వచ్చాడు నీ దగ్గరికి అని చెప్పి ఒక మాట చెప్పగానే ఎక్కడ లేని బలమును పుంజుకొని, ఎక్కడ లేని శక్తిని పొందుకొని మంచం మీద పడి ఉన్న యాకోబు దిగ్గున లేచి కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. అప్పటి వరకు కూడా మంచం మీద పడి ఉన్నాడు. అస్సలు ప్రియుల కదలటానికి మెదలటానికి కూడా శక్తి, ఆరోగ్యము, బలం అనేది లేనివాడు యోసేపు వచ్చాడు అనే మాట వినగానే బలహీనంతటి కూడా పోయి యాకోబులోనికి చక్కటి బలము వచ్చింది. హల్లెలూయా. ఈ బలము పూనుకుని కూర్చున్న యాకోబు ప్రియురా చక్కటి మాట ఇలాగున అంటాడు. ఏమంటాడు అంటే, యోసేపుతో చక్కటి మాట అంటాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములను మనం చూస్తేనండి 3వ వచనం చదువుతారా? యోసేపును చూచి కానాను దేశమందలి రోజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు
సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనములను సమూహమగునట్లు చేసి నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చదని సెలవిచ్చెను. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, యోసేపు వచ్చాడు అనే మాట వినగానే లేచి యోసేపును చూచి కానాను అను దేశమునందలి లూజులో సర్వశక్తి కలిగిన దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించిన దేవుడు. దేవుని స్తోత్రం. ఏమండి, యాకోబు యోసేపుతో చెప్పుచున్న మాట ఏమిటంటే, ఓ చక్కటి మాట అంటాడు. ఏమండి, సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను ఆశీర్వదించిన వాడు, దేవుని స్తోత్రం, నిన్నును ఆశీర్వదించును అని చెబుతున్నాడు. నిజమేనండి, యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఖచ్చితంగా ప్రియులారా ఏమండి యోసేపును కూడా ఆశీర్వదించిన వాడునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోసేపును చూచి ఆ మాట పలికిన తరువాత యాకోబు అంటాడు, యోసేపు, నీ దగ్గర ఉన్న ఈ పిల్లలు ఎవరయ్యా అని చెప్పి అడిగితే యోసేపు అంటాడు, అయ్యా, నాకు దేవుడు అనుగ్రహించిన బిడ్డలై ఉన్నారు అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ప్రియమైన దేవుని పిల్లలారా ఏమండి, ఆ ఇద్దరి పిల్లలను ఏమండి దగ్గరకు చేర్చుకొని, దేవుని స్తోత్రం, వారితో చక్కటి మాటలు ఎలాగున అంటూ ఉన్నాడు. చూడండి, దగ్గర చేర్చుకున్న తర్వాత యోసేపుతో ఏమన్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కటి మాటలు ఉంటాయి. 10వ వచనం చదువుతారా? అతడు చూడలేకపోయాను. యోసేపు వారిని అతని దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగిలించుకున్నాను. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచుకుని నేను అనుకోలేదు కానీ నీ సంతానమును దేవుడు నాకు కనుపరిచి ఉన్నాడనగా దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడు, చక్కటి మాట ఏమంటున్నాడు అంటే, బిడ్డలను దగ్గరకు తీర్చుకుని ముద్దు పెట్టుకుని, దేవుని స్తోత్రం, యోసేపుతో ప్రియులారా యాకోబు ఏమంటున్నాడు అంటే, దేవుని స్తోత్రం, యోసేపు నిన్ను చూస్తాను అన్నా, అసలు నిన్ను చూస్తాను అనే ఆశ నాకు లేదు. అసలు నిన్ను చూస్తాను అనే యొక్క ప్రియుల దప్పిక నాకు లేదు. కానీ దేవుని స్తోత్రం, ఇదిగో నిన్ను నేను చూడగలిగి ఉన్నాను, నీ సంతానమును కూడా నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమేనండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు చెప్పుచున్న మాటను ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఏమంటాడు అంటే, యోసేపు అసలు నిన్ను చూస్తాను అనే ఆశ నాకు లేదయ్యా. అసలు నిన్ను చూస్తాను అని చెప్పి నేను అనుకోలేదు, కానీ నేను నిన్ను చూచాను, నీ సంతానాన్ని కూడా నేను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే, దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా చాలా సార్లు మనము కూడా ఏమనుకుంటామంటే, దేవుని స్తోత్రం, అసలు దేవుని కార్యాన్ని నేను చూడగలుగుతానా, దేవుడు చేసే అద్భుతాన్ని నేను చూడగలుగుతానా, నేను అనుభవించుచున్న ఈ శ్రమ నుండి నా దేవుడు నాకు ఏమైనా విడుదల ఇస్తాడా, నేను అనుభవించుచున్న నా యొక్క దుఃఖం నుండి నాకేమైనా ఎప్పుడైనా విడుదల అనేది కలుగుతుందా, అసలు నేను దేవుని కార్యం అంటూ చూడగలనా, నా జీవితంలో కానీ నా బ్రతుకులో కానీ అసలు దేవుని కార్యాన్ని నేను చూడగలనా, నా కుటుంబంలో దేవుని కార్యాన్ని నేను చూడగలనా అని చెప్పి చాలాసార్లు మనము నిరాశ చెందుతూ ఉండొచ్చు.
దేవుని స్తోత్రం. మరో మాట చెప్తాను ప్రియులరా, 10th క్లాస్ ప్రియులరా, ఏమండి పరీక్ష రాసిన ఆ స్టూడెంట్ని కనుక మనం అడిగితే, ఒరే నిజంగా నువ్వు పాస్ అవుతావా అని చెప్పి మనం అడిగితే ఏమంటాడు? మంచి మార్కులు నీకు వస్తాయా అని చెప్పి మనం అడిగితే ఏమంటాడు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి ఆయన ఏమంటాడు అంటే, ఖచ్చితంగా అంటే నేను ఏమైనా చూసి వచ్చానా, నేను పాస్ అవుతానని, నేను మంచి మార్కులు నాకు వస్తాయని నేను ఏమైనా చూసి వచ్చానా అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ఆ యొక్క వ్యక్తి అలాగున అన్న తర్వాత మరో ఆలోచన ఏమొస్తుందో తెలుసా? దేవుని స్తోత్రం. అసలు నేను పాస్ అవుతానన్న ఆ మార్పు నేను చూస్తానంటవా? నా జీవితం నేను పాస్ అవుతానంటవా? మంచి మార్పులు నాకు వస్తాయంటవా? మంచిగా నేను ఏమండి పేరును పొందగలుగుతానంటవా అనే సందేహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. ఇలాంటి సందేహములు కలుగుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క సందేహములన్నిటికీ సమాధానం ఇచ్చువాడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఎక్కడ తప్పుడు కొడదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా అనుకుంటూ ఉన్నాం కనుక ఆ అనుకుంటూ 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 మనము కాలాన్ని గడుపుతున్నాం. కానీ దేవుని స్తోత్రం, మనం అనుకున్న వాటికి కూడా దేవుడు సమాధానం ఇచ్చేవాడే ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మనము ఏదైతే చూడలేను, ఏదైతే నేను చూడలేను అని చెప్పి మనం అనుకుంటామో దానినే దేవుడు మనకి చూపించువాడై ఉన్నాడు. ఆ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే సైన్యములకు అధిపతి అయిన దేవుడై ఉన్నాడు. నీవు ఏదైతే చూడలేననుకుంటున్నావో దానిని నీకు తేటగా దేవుడు చూపించువాడై ఉన్నాడు. నమ్మితే గట్టిగా తప్పుడు ఒకసారి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన కూటల్లో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుచున్న నీ జీవితంలో, దేవునికి మొర్ర పెడుతున్న నీ జీవితంలో, దేని నిమిత్తమైతే నేను చూస్తానా అని చెప్పి నిరాశ చెందుతున్న నీ జీవితంలోనికి ఈ ప్రార్థనా కూడికలో ఒక నిదర్శనముగా మార్చబడును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యాకోబు అంటూ ఉన్నాడు, చక్కటి మాట అన్నాడు, అయ్యా అసలు నేను చూస్తాను అన్న ఆశ నాకు లేదు. నా జీవితంలో అది మొత్తము పూర్తిగా కోల్పోయాను. అలాంటి పరిస్థితులలో ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను చూడటానికి, నీ సంతానమును చూడటానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించువాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమేనండి. దేవుని సన్నిధిలో ప్రియుల ఆ మాటలు చెప్పుతూ ప్రియులరా యేసేపుతో అంటున్నప్పుడు యేసేపు వెంటనే తన తండ్రి దగ్గర ఉన్న ప్రియమైన దేవుని బిడ్డరా ఇద్దరి పిల్లలను తీసి అక్కడ రాయబడిన మాట చూస్తే యేసేపు సాష్టాంగపడి నమస్కారమును చేసినంత. ఎంత గొప్ప భాగ్యం అండి. తండ్రి ఒడిలో ఉన్న ఇద్దరు పిల్లలను తీసుకొని ఏమండి యేసేపు సాష్టాంగపడి యాకోబుకు నమస్కారమును చేసిన దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అటు పిమ్మట ప్రియమైన దేవుని పిల్లలు రాయవండి, ఈ యేసేపు ఏం చేస్తాడు అంటే తండ్రితో మాట్లాడుతున్నాడు, నాన్నా దేవుడు ఈ ఇద్దరు బిడ్డలు నాకు ఇచ్చాడు, వీరిని నీవు ఆశీర్వదించు,
వీరిని దీవించు, వీరిని ఏమండి నీ దీవెనల చేత బిడ్డలను దీవించమని చెప్పి యోసేపు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషే పెద్దవాడును, ఎఫ్రాయిము చిన్నవాడునై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యోసేపు ఏం చేస్తున్నాడంటే ఈ పెద్దవాడిని కుడి చేతి మీదను చిన్నవాడిని ఎడమ చేతి మీదను యాకోబు దగ్గరగా పంపాడు. అప్పటికి యాకోబుకి ప్రియుల కాస్త కళ్ళు కనపడటం లేదు, మందుగిల్ని చూపు సరైన రీతిలో లేదు. అయినప్పటికీ కూడా యాకోబు ప్రియుల ఇద్దరు బిడ్డలు చూస్తున్నాడు. యాకోబు ఇద్దరు బిడ్డలు చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడయ్యా అని మీరు అడిగితే ప్రియ దేవుని బిడ్డలరా, ఈ ఎదురుగా ఉన్న ఈ కళ్ళు కాస్త మందగిలినప్పటికీ యాకోబు తన ఆత్మ నేత్రములతో చూడగలుగుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏ నేత్రాలు చూస్తున్నాడు? ఏ నేత్రాలు? ఏమంటే దేవుని స్తోత్రం. యాకోబుకి బాహ్యకమైన ఈ నేత్రాలు కాస్త మందగిల్లాయి, సరైన రీతిలో కనబడటం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఇద్దరి బిడ్డలను యోసేపు తీసుకొచ్చి పెట్టాడు. పెట్టగా ప్రియ ఇద్దరు బిడ్డల్ని కూడా యాకోబు ఎలా చూస్తున్నాడు అంటే ఏమంటే ఈ నేత్రాలతో కాదు, ఆత్మీయ నేత్రములతో యాకోబు చూస్తూ, దేవుని స్తోత్రం. చిన్నవాడి మీదేమో కుడి చెయ్యి పెట్టాడు, పెద్దవాడి మీదేమో, ఇది ఎలా సాధ్యం? కనబడతలేదుగా. కానీ కళ్ళైతే కనబడటం లేదు, కానీ ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి కనుక, ఆత్మీయ యొక్క ప్రియుల నేత్రములతో చూడగలుగుతున్నాడు కనుక దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ప్రియులరా, చిన్నవాడెవడో పెద్దవాడెవడో యాకోబుకి తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులరా, చిన్నవాడి మీద చేతి కుడి చేయి వేస్తూ ఉంటే, నానా నీ కుడి చెయ్యి వేయవలసింది చిన్నవాడి మీద కాదు. ఎవరి మీద వేయాలి? పెద్దవాడి మీద వేయాలి. నానా నీ ఎడమ చెయ్యి పెద్దవాడి మీద కాదు, ఎవరి మీద వేయాలి? చిన్నవాడి మీద వేయాలి అని చెప్పి తండ్రితో యోసేపు అంటూ ఉంటే, తండ్రి అంటాడు, యోసేపు నాకు తెలుసు, యోసేపు నాకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్నవాడికి పెద్దవాడు దాసుడవుతాడు. పెద్దవాడి కంటే చిన్నవాడు దీవించబడతాడు. పెద్దవాడి కంటే చిన్నవాడు బహుగా వర్ధిల్తాడు. చిన్నవాడు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి ప్రియులరా, నాకు తెలుసు యోసేపు, నాకు కళ్ళు కనబడటం లేదని అనుకున్నావు, నేను పిల్లల్ని చూడటం లేదేమో అని అనుకున్నావు, కానీ నేను బాగానే చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎవరి మీద నేను కుడి చేయించాలో, ఎవరి మీద నేను ఎడమ చేయించాలో యోసేపు నాకు తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక నేను ఎవరి మీద ఏ చేయించాలో ఆ చేయించు వారిని దీవిస్తూ ఉన్నాడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఏమండి మనిషే ఎఫ్రాయిము వారి ఇద్దరి మీద కూడా చేతులుంచి, దేవుని స్తోత్రం, యాకోబు వారిని దీవించిన వాడునై ఉన్నాడు. హల్లెలూయా.
యాకోబు వారిద్దరిని దీవిస్తూ ఏమంటాడు అంటే, యోసేపు ఇదిగో వాళ్ళిద్దరూ కూడా నీ బిడ్డలు కాదయ్యా, వాళ్ళు నా బిడ్డలై ఉన్నారంట. ఏమన్నాడండి? వాళ్ళిద్దరూ నీ బిడ్డలు కాదు, వాళ్ళు నా బిడ్డలై ఉన్నారు అని చెప్పి దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారిని దీవించిన యాకోబుగా మనకి కనబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏమని చెప్పి పిల్లల వారిని దీవించాడు అంటే, దేవుని స్తోత్రం ఇలాగున రాయబడింది 15వ వచనములో, నా పితరుడైన అబ్రహాము ఇస్సాకు ఎవరి ఎదుట నడుచుకొనిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను కూడా ఆశీర్వదించునుగాక. దేవుని స్తోత్రం కలుగును. చూడండి, ఇక్కడ చక్కటి మాటలు ఎలాగున యాకోబు పలుకుతున్నాడు అంటే, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరి ఎదుట నడుచుకుని ఉన్నారు. ఎవరిని జ్ఞాపం చేస్తున్నాడు? అబ్రహాముని, ఇస్సాకుని జ్ఞాపకం చేస్తున్నాడు. వారు ఎలాగున నడుచుకుని ఉన్నారు. నిజంగా ప్రియులారా, అబ్రహాము ఇస్సాకు ఎలాగున ఎవరి దేవుని ఎదుట నడుచుకుని ఉన్నారు అంటే, నిందారహితులుగా నడుచుకున్నారు. ఎలా నడుచుకోవాలి చెప్పండి, చెప్పాలి. ఎలా నడుచుకున్నారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడే ప్రియులారా, వారిని ఆశీర్వదించిన దేవుడే. ఏమండి, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించును ఆ దేవుడు అంటే చూడండి, యాకోబు పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు కూడా ఎవరు పోషించారండి యాకోబుని? దేవుడే పోషించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా ఏ దేవుడైతే నన్ను పోషించాడో, ఏమండి, అంత మాత్రమే కాదు, సమస్తమైన కీడులను నన్ను తప్పించిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు పోషించిన దేవుడు, నా కీడులన్నిటిలో నుండి తప్పించిన దేవుడు. దేవుని స్తోత్రం. ఈ పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అయితే ఆ పిల్లలు బ్రతికినంత కాలమును కూడా పోషించబడువారిగాను, ఆ పిల్లలు సమస్త కీడులన్నిటిలో నుండి తప్పించబడినట్లుగా యాకోబు వారిని దీవించుట. ఎక్కడెక్కడి నుంచి దీవించాడు? బ్రతికినంత కాలము పోషించబడి వారిగాను, బ్రతికినంత కాలము సమస్త కీడులన్నిటిలో నుండి తప్పించబడువారుగాను ఉండులాగున వారిని యాకోబు దీవించిన వాడుదై ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మనలో ప్రతి వారికి కూడా ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. అరే, మన జీవితంలో సంపద లేదు, మనకి సరైన ఆస్తి లేదు, మనకి సరైన డబ్బు లేదు, మనకి సరైన పొలాలు లేవు, మనకి సరైన స్థితి లేదు, మనం ఎలా పోషించబడతాం? అరే, మన పరిస్థితి చాలా తారుమారులుగా ఉంది కదా, అసలు మనం ఎలా పోషించబడతాం? మనం ఎలాగా బ్రతుకుతాం? రెక్కాడితేనే కానీ
దొక్కనిండని పరిస్థితులు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎలా పోషించబడతాం, ఎలాగున ఎవరిని బ్రతుకుతాం, ఏంటి దేవుడు ఎలాగ మనల్ని పుట్టించాడు, ఏంటి దేవుడు ఎలాగ మమ్మల్ని పుట్టించాడు, ఏంటి దేవుడు ఎలాగ మమ్మల్ని బ్రతికిస్తున్నాడు. అసలు దేవునికి కనికరం కూడా లేదంటవా, దేవునికి కనికరం కూడా లేదంటవా. ఎంత ఏమంటే దారిద్ర్యమైన స్థితి, ఎంత భయంకరమైన దీనస్థితి, ఏంటి పరిస్థితి అని చెప్పి చాలాసార్లు మన జీవితంలో మనము ఆలోచించి ఉండవచ్చు. దేవుడి స్తోత్రం. చాలాసార్లు మనం చూసి కాస్త అందంగా ఉన్నవాళ్ళు, కాస్త డబ్బు ఉన్నవాళ్ళు, కాస్త ఐశ్వర్యం కలిగిన వాళ్ళు కూడా మనల్ని చూసి ఏలన చేసి ఉండొచ్చు. దేవుడి స్తోత్రం. చాలా మంది మనల్ని చూసి నానా రకాలుగా నవ్వి కూడా ఉండొచ్చు. దేవుడి స్తోత్రం. చాలా మంది మనల్ని చూసి ఎగతాళి చేసి కూడా ఉండవచ్చు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఏమండి, లోకములో ప్రియులు అనేక ఏమండి స్థితులు మనకు అనుగ్రహించిన కానీ దేవుని స్తోత్రం, అనేక రకాలుగా మాట్లాడినా కానీ, లోకములో ప్రియులు ఏ స్థితి కలిగి మనము ఉన్నా కానీ దేవుని స్తోత్రం, హల్లెలూయా, మన స్థితిగతులను మార్చగలిగిన వాడు దేవుడై ఉన్నాడు. మన భవిష్యత్తును మార్చగలిగిన వాడు దేవుడై ఉన్నాడు. మన పక్షముగా ఉన్నవాడు దేవుడై ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడై ఉన్నాడు. అన్ని నామముల కంటే పైనున్న నామములు కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తమును కూడా సాధ్యమై ఉన్నది. హల్లెలూయా. ఎలాగున నేను పోషించబడాలని చెప్పి నువ్వు అనుకుని నిరాశ చెందుతున్న దినాల్లో దేవుని స్తోత్రం, ఎలాగున ఈ కీడుల నుండి తప్పించబడాలని అనుకుంటున్న ఈ దినాల్లో దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పుట్టినది మొదలుకొని దేవుని స్తోత్రం, బ్రతికినంత కాలం పోషించిన దేవుడు, యాకోబు జీవితంలో కడిగిన కీడులన్నిటిని తప్పించిన దేవుడు, నీ జీవితంలో కూడా ఆయన తప్పించగలిగిన దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే నీ దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే నా దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే మనందరి దేవుడై ఉన్నాడు. నమ్మితే గట్టిగా తప్పుడు గట్టి ప్రభుని స్తుతిద్దామా. Yes Lord. విడవలందరగర ధ్యాన దైవరగర గంధర వికాలవరందరవే. ఓ విద్యారగర ధ్యాన గంధర వికాలవరందరవే. ఓ హల్లెలూయా. వికాలవరందర ధ్యాన విద్యారగర ధ్యాన గంధర వికాలౌధయ్యరగరసి ఆత్మరగర కుండరవర ధ్యాన విరసి కందరవే. హల్లెలూయా రగరసి. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మనము మానకుల తప్పుడు కట్టి ప్రభుని స్తుతిద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన జీవితంలో నూతన మార్పు ఇవ్వబోతున్నాడు. ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. సమస్త కీడుల నుండి తప్పించబోతున్నాడు. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రాత్రికాల సమయంలో మన మధ్యలోనికి దిగి రాబోతున్నాడు. మన పరిస్థితులను మార్చబోతున్నాడు. మన స్థితిగతులు మార్చబోతున్నాడు. మన జీవితంలో ఉన్న ఓ శాపములను విడుదలబోతున్నాడు. ఇదిగో ఈ రాత్రిని దర్శించబోతున్నాడు. Yes, welcome to my power, Lord. Hallelujah, hallelujah, hallelujah. Yes, hallelujah. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో మాట రాయబడింది ప్రియులారా. యేసు ప్రభు వారు ఏమన్నారు అంటే, ఆకాశ పక్షులను చూడండి, ఏమండి భూమిని దున్నము, నీరు పెట్టము, సేద్యమును చేయము, ఏమండి విత్తనాలు వేయము, దేవుని స్తోత్రం, ఎరువులు వేయము, మందులు కొట్టము, అయినను ఆకాశ పక్షులను దేవుడు పోషించటము లేదా? హల్లెలూయా. దేవుని బిడ్డ ఆకాశ పక్షులను పోషించుచున్న దేవుడే. దేవుని స్తోత్రం.
ఎవడు నిన్ను పోషించలేడా? నీ కుటుంబాన్ని పోషించలేడా? దేవుని స్తోత్రం. ఆ ఆకాశ పక్షుల వలె ఉదయకాలమున లేచి దేవుని స్తోత్రం. పక్షులు దేవుణ్ణి స్తుతించినట్లుగా, పక్షులు దేవుని కొనియాడినట్లుగా, పక్షులు దేవుని సహాయముడు కొరకు ఎదురు చూచినట్లుగా, పక్షులు దేవుని కొరకు ఆసక్తితో ఎదురు చూచినట్లుగా దేవుని పిల్లలమైన మనము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేకువజామున లేచి దేవుని స్తోత్రం. దేవుని స్తుతించగలిగితే, దేవుని మహిమపరచగలిగితే, దేవుని అడగగలిగితే, దేవుని స్తుతించగలిగితే, ఆ పక్షుల్ని పోషించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా పోషించగలిగిన దేవుడు అన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో ఎన్నో కొరతలు ఉన్నాయి. ఈ రోజు నీ కుటుంబంలో ఎన్నో కొదువులు ఉన్నాయి. ఈ రోజు నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. హల్లెలూయా. ఇదిగో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ కొరత నీ కుటుంబంలో ఉన్నా, ఏ కొదువు నీ కుటుంబంలో ఉన్నా, ఏ సమస్య నీ కుటుంబంలో ఉన్నా, నా దేవుడు ఖచ్చితంగా విడుదల ఇవ్వగలిగిన దేవుడు అన్నాడు, విడిపించగలిగిన దేవుడు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పక్షులు ఎవడి పోషించుచున్న దేవుడే. హల్లెలూయా. నీ కొదువ, నీ కొరత సమస్తాన్ని తీర్చి నిన్ను పోషించగలిగిన దేవుడే అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని సన్నిధిలో ప్రియులారా ఎవడు యాకోబట్టుడు, నేను పుట్టినది మొదలుకొని ఎప్పటి వరకు కూడా ఎవరు నన్ను పోషించాడు ఆ దేవుడే ఈ ఇద్దరి పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించువాడు. మరో మాట ఏమన్నాడు యాకోబు? సమస్తమైన కీడుల నుండి ఏ దేవుడైతే నన్ను తప్పించాడో అదే దేవుడు ఈ ఇద్దరి పిల్లల యొక్క జీవితంలో బ్రతికినంత కాలము ఎదురయ్యే సమస్త కీడుల నుండి నా దేవుడు తప్పించగలిగిన వాడునై ఉన్నాడని వారిద్దరిని కూడా యాకోబు ఆశీర్వదించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా ఒక మాట చెప్తాను వినండి. యాకోబుగా ఉన్నప్పుడు అతని పేరు మోసగాడు అని చెప్పి రాయబడింది కదా. ఏమని చెప్పి రాయబడింది? మోసగాడు అని రాయబడింది. ఎస్. యాకోబుగా ఉన్నప్పుడు ప్రియులరా అనేకుల దగ్గర నుండి అతడు ఏం చేశాడు? అనేకుల దగ్గర నుండి యాకోబుగా ఉన్నప్పుడు లాక్కున్నాడు. అతనే సంపాదించుకున్నాడు. ఇతరుల దగ్గర ఉన్నదంతా కూడా నా దగ్గరే ఉండాలి అని చెప్పి ఆశ కలిగిన వాడై ఉన్నాడు. ఇతరుల దగ్గర ఉన్నవన్నీ కూడా నేనే పొందుకోవాలి అని చెప్పి ఆశ కలిగిన వాడు. ఇతరుల దగ్గర ఉన్నవన్నీ కూడా నేనే సంపాదించుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. ఇలాంటి పిల్లల ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. ఇతరుల దగ్గర ఏమైనా ఉంది అంటే అది ఏదో ఒక రకంగా నేను కూడా సంపాదించుకోవాలనుకుంటాను. ఇతరుల దగ్గర ఏదున్నా దానిని గురించి చాలా మంది ప్రియులరా ఎవరి వేదన పడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంటామేంటి, నా దగ్గర లేకపోతున్నాం. వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో రకంగా నేను లాగేసుకోవాలి, లేదా ఏదో రకంగా నేను కొనేసుకోవాలి, ఏదో రకంగా సంపాదించేసుకోవాలి అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలు చాలా మంది ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు. దేవుని స్తోత్రం. అందుకనే యేసు ప్రభువు ఏం చెప్పాడు అంటే, ఏమండి, నీ పొరుగు వారిది దేనిని కూడా మీరు ఆశించవద్దు అన్నాడు. దేన్ని ఆశించొద్దు అన్నాడు?
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ పొరుగు వారిని దేనిని ఆశించొద్దు అసలు నువ్వు. నీ పొరుగు వారిని ఎదుట ఎవరెంతో పచ్చగా ఉండవచ్చు, ఐశ్వర్యవంతులై ఉండొచ్చు, గొప్పవారై ఉండొచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పొరుగు వారికి ఉన్న ఐశ్వర్యము, ఆస్తి, అంతస్తులు నీవు కూడా ప్రియులరా ఎవరి లాభుకోవటానికి ప్రయత్నం చేయకూడదు, సంపాదించుకోవాలని ప్రయత్నం చేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని ప్రియమైన దేవుని పిల్లలారా, నీ పొరుగు వారు దేవుని స్తోత్రం వారు ఏ స్థితిలో ఉన్నా వారి కంటే నీవు నమ్మిన దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నీవు పూజించే దేవుడు, నీవు సేవించే దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. 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 నిజమే, నీ దేవుడు గొప్పవాడు. వారికి ఉన్నదానికంటే నీ దేవుడు గొప్పవాడండి. దేవుడు గనక నిన్ను ఆశీర్వదించాలనుకుంటే, దేవుడు గనక నిన్ను దీవించాలనుకుంటే, దేవుడు గనక నీ జీవితాన్ని ఎవరిని అలాగున తీసుకురావాలనుకుంటే దేవుని స్తోత్రం ఎవడును ఆపలేడు. హల్లెలూయా. ఖచ్చితంగానండి దేవుడు తగిన రీతిలో నిన్ను దీవించి నీ ఎదురుగా ఉన్న పచ్చగా ఉన్న వారి కంటే నేను గొప్పవారిని ఇచ్చేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక యాకోబుగా ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇతరులందరూ లాక్కోవాలనుకున్నాడు, అలాగనే లాక్కున్నాడు. దేవుని స్తోత్రం. ఒక రోజుని ఈ యాకోబే ఎబ్బేకు రేవు దగ్గర దేవుని స్తోత్రం ఎవడు ఎబ్బేకు రేవు దగ్గర పెనుగులాడిన పెనుగులాటలో దేవుని స్తోత్రం యాకోబుగా పిలువబడలేదు కానీ ఇశ్రాయేలు. yes హల్లెలూయా. హల్లెలూయా. ఎలా పిలువబడ్డాడు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అని అర్థం ఏమిటి అంటే ఆశీర్వదించబడిన వాడు అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఎబ్బేకు రేవు దగ్గర ఆశీర్వదించబడిన యాకోబు దేవుని స్తోత్రం ఆ రోజు నుండి కూడా దేవుని స్తోత్రం మొట్టమొదటిగా ప్రారంభించేటట్టు తెలుసా? మొట్టమొదటి ప్రారంభించాడు దేవుని స్తోత్రం అనేకులను ఆశీర్వదించడం, అనేకులను దీవించడం ప్రారంభించాడు. అతనికి కలిగినది ప్రియులు అనేకులను ఇవ్వటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. ఏ అన్న దగ్గర అయితే జాస్తత్వాన్ని లాక్కున్నాడో అదే అన్నకు ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాత ఇశ్రాయేలు యొక్క కుటుంబంలో ఉన్న ఎవరి ఆస్తులు రెండు భాగాన్ని పంపుతూ ఉన్నాడు, ఇచ్చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు లాక్కోవటం ఏమండి ఒకప్పుడు లాక్కునే జీవితం కలిగిన వాడు అయి ఉన్నాడు. ఇప్పుడైతే ఇవ్వటం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ఇవ్వటం నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? దేవుని ఆశీర్వాదాలు ఇచ్చేయాలి, దేవుని ఆశీర్వాదాలు పొందేసుకోవాలి, దేవుని దీవెనలు పొందేసుకోవాలి, దేవుని దీవెనలు పొందేసుకోవాలి అని చెప్పే ఉంటారు కానీ తప్ప పొందుకునే అనుభవమే చాలా మందికి ఉంటుంది కానీ తప్ప తిరిగి దేవుడికి ఇచ్చే అనుభవాలు చాలా మందికి ఉంటాయి. ఎప్పుడు చూసినా పొందుకుంటమే, దేవునికి ఇచ్చే అనుభవాలు చాలా మందిలో ఉండవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నేను ఒక మాట చెప్తున్నాను వినండి. దేవుని యొద్ద మనము పొందుకుంటూ ఉండాలి, దేవునికి మనము దేవుని స్తోత్రం కదా. కేవలము పొందుకుని అలా ఉండిపోతే కుదరదండి. మీకు మాట చెప్పిన మంచి మాట చెప్తున్నా. మనం ప్రతిరోజు కూడా భోజనం చేస్తామా? ప్రతిరోజు భోజనం చేస్తాం. కేవలం ఒక రైస్ మాత్రమే మనం తింటామా? రైస్ పక్కనెట్టేసి కూర మాత్రమే తింటామా? ఆ మాట మీకు అర్థమైందా? అర్థమైందండి. రైస్ మాత్రమే మనం తింటామా? లేదా రైస్ పక్కన కూర మాత్రమే తింటామా? ఏం చేస్తాం? ఏమండి కర్రీ రైస్ రెండు కలుపుకునే మనము తింటాం. దేవుని స్తోత్రం కలుగుతుంది.
హల్లెలూయా. అలాగనే ప్రియమైన దేవుని పిల్లలు ఏమండి, ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి మనము పొందుకునే వారిగానే ఉండాలి. యాకోబు జీవితంలో అదే జరిగింది. మొదట అన్ని పొందేసుకున్నాడు, ఆశీర్వదించబడిన తర్వాత ఇవ్వటం నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఆ అనుభవం కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రియులరా, ఈ ఉపవాస ప్రార్థనా కూటాలు మనకి ఏమాత్రమును కూడా నిష్ప్రయోజనము కాదు, కానీ వీటన్నిటిని ఒక ప్రయోజనకరముగా దేవుడు మార్చబడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటి అంటే, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాత ఆశీర్వదించడం దీవించడం అనేకులకు ఒక మంచి మార్గదర్శిగా ఉండిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగున ఏమన్నా యేసేపు యొక్క ఇద్దరు బిడ్డలను దీవించి ఆశీర్వదించి యాకోబు ఈ రాత్రికాల సమయంలో మనకి మాదిరిగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓ దేవుని సేవకుడిగా నా గుండెలోతున్న దేవుడు ప్రేరేపించిన మాట ఏమిటో తెలుసా? దేవుని స్తోత్రం. మనందరమును కూడా ప్రియులరా ఒక తల్లిదండ్రులకు జన్మనిచ్చిన వారు, ఒక తల్లిదండ్రులకు పుట్టినవారు. మనము కూడా ప్రియుల మన పిల్లలకి జన్మనిచ్చిన వారు. అయితే పిల్లల మనము ఒకవేళ మన పిల్లలకి జన్మనిచ్చిన వారిమైనా, మనకి మన తల్లిదండ్రులు జన్మనిచ్చిన వారిమైనా, మనందరము కూడా ఎవరమై ఉన్నాము అంటే పిల్లలమై ఉన్నాము. ఏమై ఉన్నాం? ఎవరికి పిల్లలు? అదండి అసలు సంగతి తెలుసుకోవాలి. ఎవరికి పిల్లలు? దేవునికి పిల్లలు. దేవుని స్తోత్రం కలుగు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనా కూటల్లో దేవుని సన్నిధిలో ఉన్న మనందరితో ప్రభు మాట్లాడుచున్న మాట ఏమిటి అంటే, ఆయన పిల్లలమై ఉన్న మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించు దేవుడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనా కూటాలు నీకు నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదకరముగా దేవుడు మార్చునుగాక, ఒక దీవెనకరముగా దేవుడు మార్చునుగాక, మహిమకరంగా దేవుడు మార్చునుగాక. ఈ రాత్రి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు నీ కుటుంబానికి ఇవ్వబోయే ఆశీర్వాదాన్ని ఒక దర్శనముల ద్వారా నీకు దేవుడు బయలుపరచునుగాక, ఒక కళ ద్వారా దేవుడు నీకు బయలుపరచునుగాక, ఒక స్వప్నం ద్వారా దేవుడు నీకు బయలుపరచునుగాక, ఏ రూపంలోనైనా దేవుడు నీకు బయలుపరచునుగాక. అందరూ కలిసి తప్పుడు కొట్టి ప్రభుని స్తుతిద్దాం, తప్పుడు కొట్టి ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. Yes, hallelujah, hallelujah. మోకరిందమండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సందులో మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. వచ్చింది మాట.